హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరాన్ని. ఈరోజు బిగ్ బాస్ మాత్రం హోరాహోరీగా జరిగిందనిపించింది. అందరు కూడా చాలా క్లారిటీగా ఒకరిపై ఒకరు నామినేషన్ అనేది చేసుకున్నారు. రియల్గా ఒరిజినల్గా బయటకు అందరైతే రావడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ సీజన్ మాత్రం స్టార్టింగ్ నుంచి అందరూ ముదురులు అబ్బా, ఎవరికెవరు తక్కువలేం కాదు, అందరికందరూ తోపులే అనిపించింది. అందరి నామినేషన్లో కూడా ఓకే, ఎవరు పాయింట్ ఆఫ్లో వాళ్ళు చెప్తున్నారు, అంతా బాగుంది. కానీ ఇక్కడ బేసిక్గా ఏంటంటే హరీష్ అనేది చాలా రాంగ్ వేలో వెళ్తున్నాడు. ఆయన చాలా సోషల్ మీడియాలో అన్నట్టుగా కుళ్ళు హరీష్ అని ఎవరైతే పెడుతున్నారో అది నిజంగా ఎవ్రీ టైం ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎవరు ఏది క్వశ్చన్స్ అంటే డిఫెన్స్లో కూడా అది కరెక్ట్గా దాన్ని ఏమంటారంటే ఆయన చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి నానా రకాలుగా చేస్తున్నాడు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇమ్ము అడిగిన దానికైతే సమాధానం అస్సలు చెప్పలేకపోయాడు. నువ్వు నన్ను రెడ్ పుష్పం అనకపోయి ఉంటే నేను అసలు అది అలంగ కదా అంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నాడు. సో అది అడిదిటి ఇటుదటి అడుతూ మార్చేస్తున్నాడు. అదే పాయింట్లో శ్రీజ కూడా నిజంగా చెప్పాలంటే హరీష్కి బాగా కౌంటర్ వేసింది. నువ్వు అనేది తప్పు, నువ్వు డబల్ మీనింగ్ మీదే అన్నావు. సో అది నేను ఇక్కడ మిస్టేక్ అంటాను. ఇక్కడ ఇమ్ము అనే దానికోసం కూడా నేను మాట్లాడాను, నువ్వు కరెక్ట్గా డబల్ మీనింగ్ మాట్లాడావు, అది ఎలా అని చెప్పి మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే ఎగ్గు ఎలా తీసుకెళ్ళిపోతే నువ్వెలా సపోర్ట్ చేసావు అని భరణీకి అడగడము, అలాగే తనూజుకి అడగడం, ఇవన్నీ చేస్తాడు. అసలు ఒకరోజు మనము కొద్ది ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే హరీష్ ఏం మాట్లాడాడంటే మనం ఎన్ని రకాలు చేసినా ఫుడ్ దగ్గర మాత్రం రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, ఫుడ్ ఎవరు ఎంత తిన్నా పర్లేదు, ఎవరు ఎలాగైనా తిన్నా పర్లేదు, ఫుడ్ దగ్గర మాత్రం మనం ఎటువంటి మనం అబ్జెక్షన్స్ పెట్టకూడదు అని మాట్లాడాడు. అదే ఫుడ్ విషయంలో ఎగ్ విషయంలో ఇమీడియట్గా అప్పటి నుంచి ఎప్పటి వరకు సాగదీస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆ ఒక్క చిన్న దొంగతనము చేసి ఎగ్ తినడం వల్లనే సంజన గ్రాఫ్ పెరిగిపోయింది, ఈయన గ్రాఫ్ తగ్గిపోయింది, లేదంటే అందరినీ తొక్కేసి నేనే టాప్లో ఉంటాను అనే అభిప్రాయము మనలో ఉండడం వలన ప్రతిదారి కూడా నామినేషన్స్ అన్నా ఏ పాయింట్ తీసుకొచ్చినా సంజన గుడ్డు దొంగతనం చేసింది అనే పాయింట్ మీదే తీసుకొస్తున్నారు తప్ప అంతకు మించి వేరేది ఉండట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఓనర్స్గా ఉన్న వీళ్ళు ఇంకే పాయింట్ దొరకకుండా ఎగ్ విషయంలోనే తీసుకొస్తూ నామినేషన్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇదే విషయంలో ఏంటంటే నిజంగా చెప్పాలంటే మనోడు భరణి కూడా గట్టిగా ఇచ్చాడని చెప్పొచ్చు. ఎందుకు అంటే భరణికి నువ్వు చెప్పకుండా ఎలా తీసుకొచ్చావు, నువ్వు చెప్పకుండా ఆ విషయము తనూజకి చెప్పుంటే అయ్యేది కదా, నువ్వు ఎలా చెప్పలేదు అని డిమాండ్ పవన్ అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పాడు. నేను ఆల్రెడీ తనూజతో మాట్లాడాను, ఏంటి మరి నేను చెప్పనా అని అడిగాను, సైగ్ కూడా చేశాను అంటే మీ సైగులు మీ యొక్క ఇది రిలేషను ఏదో అనుకొని నోరు జారాడు. దానికి తనూజ గట్టిగా ఇచ్చుకుంది, మామూలుగా కాదు. సో ఆ విషయంలో కూడా అంటే వీళ్ళకి ఏ పాయింట్ దొరక్క ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. తరకపోతే రీతు నిజంగా ఈరోజు చాలా గట్టిగా ఇచ్చింది. హరీష్కి అయితే ఒక రేంజ్లో వాయించింది, మామూలుగా కాదు. మంచి టాపిక్, మామూలుగా కాదు, బాగా కౌంటర్ వేసింది. హరీష్ ఎలాగ నువ్వు తిండి మానేస్తావు, ఎలాగ నువ్వు వెళ్ళిపోతావు, ఎలాగ నువ్వు స్టాండ్ తీసుకో, అంతే నీదేనా నీ వీక్నెస్ అని మొత్తం మాట్లాడింది. అదేవిధంగా గట్టిగా ఒకరికొకరికి చాలా గట్టిగా అయింది. రీతు నిజంగా చెప్పాలంటే చాలా గట్టిగా ఇచ్చింది, మామూలుగా కాదు. ఈరోజు మంచిగా మాట్లాడింది. నాకు తెలిసి విష్ణుప్రియలాగా అనుకుని విష్ణుప్రియ కంటే 100 రెట్లు టాకింగ్ పవర్లో కానీ పాయింట్ మాట్లాడడంలో కానీ చాలా బాగా రీతు మాట్లాడింది. ఇక్కడ విష్ణుప్రియని ఎందుకు తీసుకొచ్చానని మళ్ళీ ఫీల్ అవ్వకూడదు విష్ణుప్రియ సపోజు. బట్ ఏంటంటే విష్ణుప్రియ తను ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సో విష్ణులాగే తను కూడా కొద్దిగా ఏదో లవ్ ట్రాక్ అని నడిపించి అలాగా గెంటుకొచ్చేస్తుంది అనుకున్నాం. కానీ అలా కాకుండా తను కంటెంట్ మాట్లాడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, గట్టిగా అరవడం కాకుండా ఎక్కడ అరవాలి, ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలనేది ఖచ్చితంగా రీతు అయితే మాట్లాడుతుందని చాలా క్లియర్గా అర్థమైంది. స్టాండ్ మంచిగా తీసుకుంది, మంచిగా అంటే పాయింట్ అంటే నాకు నిన్నటి వరకు కూడా అటు ఇటు ఊరికనే తిరుగుతుంది, ఏం పని చేయట్లేదు అనుకున్నాను. కానీ నిన్న తనే సామాన్ తోముతున్నదని తెలిసిన తర్వాత ఓకే, తన పని తను చేస్తూ తన ఆట తను ఆడుకుంటుంది అనేది క్లియర్గా అర్థమైంది. సో రీతు కూడా గట్టిగా మాట్లాడింది. ఇది మాత్రం నిజంగా వండర్ అనే చెప్పవచ్చు, చాలా బాగా ఇచ్చింది. ఇలా తీసుకుంటే నాకు నిజంగా చెప్తున్నాను, ఒక విధంగా చెప్పాలంటే టెనెంట్లుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచి పాయింట్ల మీద ఉన్నారు. పాపం ఓనర్స్గా ఉన్న వాళ్ళకు ఏ పాయింట్ దొరక్క ఈ గుడ్డుని తీసినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు, నిజంగా ఎందుకు చెప్పాలి? వాళ్ళందరితో ఒక టీం మెంబర్ గుడ్డు తీసుకొని తింది, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పాలి? ఆవిడ నేను ఇదిగో తీసానని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్పింది, తింది. కానీ వీళ్ళందరూ ఒక టీం కదా, ఒక టీం అయినప్పుడు తనే తీసిందని చెప్పేసి మీ దగ్గర గొప్పలు పొందేసి మీ దగ్గర మెడల్స్ వేసుకోవాలని అంటే మరి అప్పుడు సంజన దగ్గర వాళ్ళు వీక్ అవుతారు కదా. అదేంటది మీరు మన టీం కదని నేను చెప్పాను, మీరు ఎలా డైరెక్ట్గా వెళ్ళి చెప్పేశారని మాట్లాడుతుంది కదా.
సో అక్కడ అది రాంగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఇంకోటి అంటే ఎగ్ తినడం అదే మర్డర్లు ఇంకోటి కాదు కదా, ఎగ్ తింది, ఫుడ్ వేసాము, దాంట్లో తప్పేముంది, అది కూడా ఫన్నీగా ఆట పట్టేద్దామన్న ఉద్దేశంతోనే ఆ ఎగ్ తీసుకుంది. అప్పటికి కూడా వీళ్ళు ఎగ్గది మరి నాకు అడగొచ్చు కదా, ఇచ్చుందాం కదంటే దానికి బిఫోరే కాఫీయో టీయో ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు. రెస్పెక్ట్గా చాలాసార్లు అడిగింది, ఇవ్వలేదు. ఈ ఎగ్ క్వశ్చన్లో కూడా ఇవ్వదేమోనని చెప్పి వాళ్ళు ఎలాగ అడిగితే ఇవ్వట్లేదు కదా, ఎగ్ తింది. సో అందులో తప్పేముంది, వాళ్ళు తప్పు చేసి ఇప్పటికి కూడా అలా దొరికిపోయింది, అలా ఎగ్ తీసుకొని తినేసింది కదా అనే బాధ ఎప్పటికీ కూడా వాళ్ళకు ఉండిపోయింది. కానీ మొన్న ఆదివారమే అందరూ దొంగలు అనుకొని మొత్తం అందరి వీడియోస్ వేసి చూపించిన తర్వాత కూడా ఇంకా నువ్వే దొంగకి నువ్వే కారణం, నువ్వే మెయిన్ దొంగ అని మిగతా వాళ్ళందరూ ఇది బ్రహ్మానందం అన్నట్టు దొంగ నన్ను అనుతున్నాను అనుకున్న నీ అమ్మ మొగుడా అంటే చేసిన మీరు కూడా అదే పని చేశారు కదా, అలాంటప్పుడు ఎందుకు సంజననే ఇచ్చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళకి అర్థమైపోయింది. ఈ ఓనర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళందరూ ఊపేసి సెలబ్రిటీలు మడత పెట్టేద్దామని అనుకున్నారు, కానీ సెలబ్రిటీలు మడత పెట్టేస్తున్నారని క్లియర్గా అర్థమైంది. ఈరోజు భరణి కూడా ఎవరు మన హరీష్ మీద ఒక రేంజ్లో వేసుకున్నాడు, మామూలుగా కాదు. తర్వాత భరణి ఇంకో విషయం చెప్పాడు, ప్రియ విషయంలో, నువ్వు ఎలాగ ఎక్కడి నుంచో వస్తావు, అటు నుంచి ఇటు వస్తావు, అక్కడ ఉండుంటే తీస్తావు, ఇలాగ నోట్లో పెట్టుకొని రెండుసార్లు ఇలా చేస్తావు, చేతులు కూడా కడుక్కోవు అంటే అది మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు కదా అంటే ప్రాబ్లం ఉందా లేదు కదా, బిహేవియర్ అనేది రాంగ్ ఉండేటప్పుడు ప్రాబ్లం లేదు కదా, ప్రాబ్లం ఉంది కదా, ఇవన్నీ ఎందుకు మళ్ళీ వాళ్ళకి అడగడం. తర్వాత మళ్ళీ ఎంట్రుకలు ఉన్నాయి, ఇసుకుంది, సరిగ్గా ఉడకలేదు, ఇవన్నీ నానా రకాల మాట. నువ్వు చేసిన మిస్టేక్ నువ్వు మాట్లాడాలి, అది నువ్వు చేసిన తప్పు, అవునా సారీ ఇక మీద అలా చేయనని చెప్పాలి. నువ్వు సరిగ్గా వండలేదు, ఉడకలేదు, అందులో ఇసుకుంది, ఎంట్రుకుంది, ఇలా రకరకాల మాట్లాడు. ఇలా ఎటు నుంచో వస్తావు తీస్తావు, అది కూడా ఆల్రెడీ నీకు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పాడు. చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు కూడా అమ్మాయి రివర్స్లో మాట్లాడుతుంది. సో ఇక్కడ నిజంగా చెప్పాలంటే అమ్మాయి ప్రియ కానీ, హరీష్ కానీ, తర్వాత మనీష్ కానీ వీళ్ళెవరూ కరెక్ట్గా కాదు. ఇకపోతే శ్రీజ విషయంలో ఏంటంటే చైల్డ్ మెంటాలిటీ, తర్వాత ఏంటంటే మాట్లాడేది కరెక్ట్గా, తన కోపం ఎదుటివాళ్ళు మీద కోపం ఉన్నా ఇష్టం అసలు ఇసిరేస్తుంది, మాట ఇసిరేస్తుంది, చిన్న పెద్ద చూడదు. బట్ మైండ్లో ఏమనిపిస్తుందో అది చెప్పేస్తుంది. కొన్ని పాయింట్లు చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది, కానీ కొంతవరకు రెస్పెక్ట్ అనేది పెద్దవాళ్ళకి ఇవ్వడం, ఎక్కడ ఎలా నడుచుకోవాలి అది మాత్రం అమ్మాయికి తెలియదు. నేను చెప్పేది కరెక్ట్, నాది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు ఇది అవ్వాలి అనే టైప్లో నా అమ్మాయి ఉంది. కానీ ఎక్కడో పప్పులో పడ్డం అనేది, ఎందుకంటే అందరూ అలాంటి క్యారెక్టర్లు అందరికీ నచ్చవు. అది కొన్ని సందర్భాల్లో మనం తగ్గే మాట్లాడాలి, ఉన్న పాయింట్ని పద్ధతిగా చెప్పాలి. అంతేగాని కుక్కలాగా అరిసి మనం కేకలేసి ఇష్టం వాళ్ళు చెప్తే అవతల తీసుకోలేడు అనమాట. చూసేవాళ్ళు కానీ అక్కడ ఆడేవాళ్ళు కానీ తీసుకోరు. ఆ విధంగా శ్రీజకి మైనస్ ఉంది. ఫస్ట్ శ్రీజనే నేను పొగిడాను, కానీ శ్రీజ నాకైతే నచ్చట్లేదు. ఎందుకంటే తనకున్న చిన్న మైండ్, అంటే ఏజ్ కంటే కూడా మైండ్ మెచ్యూర్ చాలా ఎక్కువ అమ్మాయికి ఉంది, అదైతే క్లియర్గా తెలుస్తుంది. కానీ అక్కడ ఏంటంటే చెప్పే విధానం చాలా పద్ధతిగా చెప్పాలి, ఆ పద్ధతి అనేది అమ్మాయి మిస్ అవుతుంది. అది ఒకటే మైనస్. అమ్మాయి మార్చుకుంటే మాత్రం కొద్దిగా బాగుంటుంది, కాంపిటేటర్గా టాప్ పైకి వెళ్ళే అవకాశాలు అమ్మాయికి ఉంది, అది కొద్దిగా మార్చుకోవాలి. సో ఓవరాల్గా అయితే నాకు తెలిసి కొన్ని పాయింట్లు ఇంకా మర్చిపోయింటాం, కానీ ఓవరాల్గా ఎలాగ చూసుకున్నా సెలబ్రిటీలకే మంచిది ఇది ఉంది. తర్వాత ఇంకోటి అంటే సుమన్ శెట్టి కూడా బయటపడ్డాడు. సుమన్ శెట్టికి ఏదో ఆ ఇద్దరి మధ్యన ఏదో ఇష్యూ జరిగింది, మేము 9 మంది కాదు 8 మంది లేకపోతే 10 మంది కాదు 9 మంది అని చెప్పి ఎటకారంగా సంజన దగ్గర అనడము సంజన ఫీల్ అయ్యింది. సో ఆ విషయంలో ఇప్పుడు కూడా నేను అదే విషయం చెప్తున్నాను, మేము 8 మంది 9 మంది ఉంటాము, నువ్వు అవసరం లేదు, అందుకే నీకు నామినేట్ చేస్తున్నాను డైరెక్ట్గా చెప్పేసింది సంజన. ఎందుకంటే ఒక టీంలో ఉన్నాడు, నీ వల్ల మేము అందరం టీంకి ఇది అయిపోయినాం, దొంగతనం చేయడం వల్ల దొంగతనం చేయొద్దు, ఎవరితో గొడవ పడొద్దు, ఏం లేదు, సైలెంట్గా ఉండాలని బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి? బిగ్ బాస్ హౌస్లో ఆ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగితేనే ఆ డిస్కషన్ జరిగితే అలా రన్ అవుతుంది, కంటెంట్ వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఏమీ చేయకుండా అలా ఉండి ఒక మూలన ఉంటుంది. అంటే ఎవరితోనైనా మాట్లాడితే ప్రాబ్లము, ఏదైనా చేస్తే ప్రాబ్లం, అంటే ఎవడు మూలలో వాడు కూర్చుంటాడు, గొడవలు ఉండవు, ఏముండవు. ఈ 100 రోజులు అయిపోయిన తర్వాత అందరికీ కప్పు ప్రతి మనిషికి ఒక కప్పు ఇచ్చేసి బయటికి పంపించాలి అప్పుడు. సో ఒక దగ్గర ఎవరో ఒకరు ఆట మొదలు పెట్టాలి. ఆ ఆట మొదలు పెట్టిందే సంజన. సో సంజన మొదలుపెట్టినప్పుడు దాన్ని తీసుకోవాలి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. దాన్ని బిగ్ బాసే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది, నాగార్జున టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. సో నాగార్జున గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి? సో మేమందరం ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో అందులో తప్పేముంది? ఫన్ మీద వెళ్తుంది. సో ఆ ఫన్ మీద వెళ్తునేటప్పుడు ఒక టీమ్గా ఉండేటప్పుడు మీరందరితో ఒక టీం అయినప్పుడు ఆ టీంని సరిగ్గా తీసుకోవాలి. ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఓట్లు ఎక్కువగా పడుతున్నాయని నాగార్జున గారు అనడంతో
ఆయన ఇప్పుడు నోరు వదిలాడు, బయటకు మాట్లాడుతున్నాడు. ఓకే, నాకు ఎంత సపోర్ట్ ఉంది, ఓకే ఫైన్, నేను మాట్లాడవచ్చు అని మాట్లాడదాం. నీకు సపోర్ట్ ఉంది కదా అంటే నువ్వు మాట్లాడట్లేదు, మంచోడు అనే ఉద్దేశంతోనే ఓట్లు వేశారు. నువ్వు ఎప్పుడైతే నోరు ఇప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఒక అనవసరంగా ఓట్లు వేసామా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. సో అది ఉన్నదాన్ని ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకొని దాన్ని తీసుకోవాలి. అది తీసుకోకుండా ఉంటే చాలా కష్టం. ఇది ఈ విషయంలో చూసుకుంటే ఈసారి ఈ వారం అయితే నామినేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఆశాషైనికి ఎందుకైనా ఎఫెక్ట్ పడొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. లేదు ఈ వారంలో పికప్ అవుతుందా, పికప్ అయ్యే ఛాన్స్ అయితే లేదు తనకి. ఎందుకంటే అమ్మాయి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోతుంది. అంతకంటే ప్రత్యేకంగా అమ్మాయికి ఆడియన్స్ అరే భలే చెప్పింది, భలే చేసింది అనే పాయింట్ అయితే ఇంతవరకు ఆశా సైని మీద రాలేదు. కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అవకాశాలు ఎక్కువగా ఆశా సైనికి అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. టిమాన్ పవన్ లాస్ట్ వీక్ వరకు వీక్గా ఉన్నాడు, కానీ ఈ వీక్ కొద్దిగా నోరు విప్పాడు. తర్వాత రీతుతో కొద్ది ట్రాక్ నడుపుతున్నాడు. సో ఆటోమేటిక్గా ట్రాక్ ఎక్కుతున్నాడు, పట్టాల్లో ఎక్కుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మన కళ్యాణ్ కొద్దిగా వెనకబడ్డాడు, డిమాన్ పవన్ కొద్ది పైకి వచ్చాడేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఈసారి పిడిపడేది ఆశా సైనికే పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో అని అనిపిస్తుందో, మీరు ఎవరికైతే బాగా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే టాప్ 5లో ఉంటారనుకుంటున్నారో, ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉందో అవన్నీ కూడా మీ అభిప్రాయాలు అయితే కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ ప్రకారంగా నేను వీడియోస్ మీకున్న అభిప్రాయం ప్రకారంగా ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎక్కువ మంది ఎవరినైతే బ్యాడ్ అనుకుంటున్నారో, ఎక్కువ మంది ఎవరినైతే ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో అది వీడియోలో చెప్పి ఇంకో వీడియో అయితే చేస్తాను. అలాగే ఈ ఛానల్ చూసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.